Hi friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name Rafee. Friends, ఇది POCO X2 మొబైల్. దీన్ని నేను నెల రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన ఆల్రెడీ అన్బాక్సింగ్, అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే కెమెరా, అలాగే గూగుల్ కెమెరా కంపారిజన్, అలాగే ఛార్జింగ్ టెస్ట్, గేమింగ్, అలాగే హీటింగ్ టెస్ట్, అలాగే దీంట్లో మనకి డ్యూయల్ పంచ్ హోల్స్ ఉంటాయి కదా, ఆ డ్యూయల్ పంచ్ హోల్ని రెండు ఇండివిజువల్ కెమెరాస్ లాగా ఎలా మార్చుకోవాలి, ఇలా రకరకాల వీడియోస్ మీకు ప్రొవైడ్ చేశాను. అలాగే ఇందులో నేను దీన్ని ప్రైమరీ డివైస్ లాగా కూడా యూజ్ చేస్తున్నాను. సో ఈ రోజు నేను మీకు ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఒక ఫుల్ రివ్యూ రూపంలో మనం చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. నేను దాని వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మనం దీనికి సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఏంటనేది ముందు చూద్దాం. దానికి సంబంధించిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది మనకి ప్రైజింగ్ అనమాట. ప్రైజింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది ఒక మంచి డీల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మనకి 6+64 GB వేరియంట్ వీళ్ళు 16,000 రూపాయలకు లాంచ్ చేశారు. అలాగే 1,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ మనకి ఐసిఐసిఐ కార్డు మీద కూడా వీళ్ళు ఇస్తున్నారు. సో అల్టిమేట్గా మనకి 6+64 మీకు 15,000 రూపాయలకి స్టిల్ ఇది సేమ్ ఆఫర్ వీళ్ళు కంటిన్యూ అయితే చేస్తున్నారు. సో వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి అక్కడ 4+64 దొరుకుతుంది అదే ప్రైస్లో 16,000 రూపాయలకి. ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది ఒక మంచి డీల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక రెండోది దీనికి సంబంధించిన డిస్ప్లే మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేని యూజ్ చేశారు, కానీ దీంట్లో మాత్రం ఒక హై క్వాలిటీ డిస్ప్లేని వీళ్ళు యూజ్ చేశారు. ఈవెన్ మనకి సన్లైట్లోకి వెళ్ళినా కానీ చాలా బ్రైట్గా మనకి ఇది కనిపిస్తుంది. ఇంతకుముందు షామీ డివైజ్లతో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా డిఫరెంట్ డిస్ప్లేని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. అందుకే ఈవెన్ మనకి సన్లైట్లో కూడా టెక్స్ట్ కూడా మనకి చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. ఈవెన్ నేను వేరే ఫోన్స్తో కూడా కంపేర్ చేశాను, వేరే బ్రాండ్ ఫోన్స్తో. ఈవెన్ అక్కడ సూపర్ AMOLED డిస్ప్లే ఉన్నప్పటికి కూడా ఇది మనకి డిస్ప్లే అనేది దాంతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్గా అయితే మనకి చూపిస్తుంది. అలాగే ఇంకా ఈ డిస్ప్లేకి సంబంధించి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి మీకు ఆన్లైన్ క్వాంటిటీ చూస్తున్నప్పుడు కానీ, గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ చాలా బెటర్ డైనమిక్ రేంజ్ అనేది మీకు కనిపిస్తుంటుంది, మీకు బెటర్ కలర్స్ అనేది మీకు చూపిస్తుంటుంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే డిస్ప్లేలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించిన ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అనేది చాలా బెటర్గా వర్క్ చేస్తుంది. ఈవెన్ షామీ ఇంతకుముందు ఫోన్స్తో కంపేర్ చేసిన, వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకున్నా కానీ ఇది మనకి ఆటో బ్రైట్నెస్ సెన్సార్ మాత్రం చాలా బెటర్గా వర్క్ చేస్తుంది. సో నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఒకసారి సన్లైట్లోకి వెళ్ళి సడన్గా మనకి డార్క్ రూమ్లోకి వచ్చినప్పుడు మాత్రం వెంటనే ఇది రియాక్ట్ అవుతుంది, వేరేవి మాత్రం అంత తొందరగా రియాక్ట్ అయితే అవ్వట్లేదు. అలాగే ఈ డిస్ప్లేలో ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది, అది నేను మీకు కామెంట్ సెక్షన్లో చెప్తాను. ఇక రెండోది దీనికి సంబంధించిన కెమెరా. అల్టిమేట్గా మనం మాట్లాడుకోవాల్సింది దీనికి సంబంధించిన కెమెరా అనమాట. ఈ ఫోన్లో హైలైట్ పాయింట్ కూడా ఇదే. దీనికి సంబంధించిన బ్యాక్ కెమెరాస్ 4 ఉంటాయి మనకి. 64+8+2+2 64 మెగాపిక్సెల్ కెమెరా మనకి సోనీ IMX 686 సెన్సార్ యూజ్ చేశారు. ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ సెన్సార్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ బడ్జెట్లోనే కాదు, ఈవెన్ మీరు ఫ్లాగ్షిప్స్లోకి వెళ్ళినా కానీ ఈ సెన్సార్ అయితే ప్రజెంట్గా అవైలబుల్గా లేదు. ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్ మిడ్ రేంజ్లో కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్న వాటిలో మాత్రం బెస్ట్ సెన్సార్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా బెస్ట్ క్వాలిటీ ఇమేజెస్ మనం దీంతో క్లిక్ చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి ఫుల్ లెంత్గా గూగుల్ కెమెరా సపోర్ట్ కూడా ఇస్తుంది, కాబట్టి ఇంకా మీరు చాలా బెటర్గా దీంతో ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. అలాగే డిఫాల్ట్గా ఉన్న మనకి కెమెరా అప్లికేషన్లో చాలా కొత్త ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మూవీ మోడ్, అలాగే వ్లాగ్ మోడ్, అలాగే మనకి ఇంకా రకరకాల ఫీచర్స్ వీళ్ళు దీంట్లో యాడ్ చేశారు. వ్లాగ్ మోడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. 7 రకాల వ్లాగ్ స్టైల్స్ మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారో, ఎవరైతే ఎక్కువగా టిక్టాక్ ఇలాంటివి మనకి వాడుతుంటారు కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాళ్ళకి మాత్రం ఈ వ్లాగ్ మోడ్ మాత్రం ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. అలాగే దీంట్లో మనకి మూవీ మోడ్లో కూడా మనకి ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి 4K రికార్డింగ్ ఎట్ 30 ఫ్రేమ్స్ వరకు అయితే దీంట్లో సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఆ సెన్సార్ మనకి 60 కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ దాంట్లో వీళ్ళు ఆ ఫీచర్ ఇంకా ఎనబుల్ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కెమెరా. అలాగే మనకి దీనికి సంబంధించిన వీడియో రికార్డింగ్. అలాగే దీంట్లో స్టెబిలేషన్ కూడా సూపర్గా ఉంది, ఆల్రెడీ నేను టెస్ట్ కూడా చేశాను. ఇక రెండోది వైడ్ యాంగిల్తో మీరు ఫోటోలు అలాగే వీడియోలు కూడా తీసుకోవచ్చు. పర్లేదు, 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఇది కూడా మీకు చాలా బెటర్గానే మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక మూడోది ఒక డెప్త్ సెన్సార్ యూజ్ చేశారు. ఇది మనకు కేవలం పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడం కోసం మాత్రమే యూజ్ అవుతుంది. ఇక నాలుగోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ యూజ్ చేశారు. ఇది మీకు పర్లేదు, వేరే వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం ఈ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో మాత్రం కొంచెం పర్లేదు. అట్లీస్ట్ ఒక 5 మెగాపిక్సెల్ ఉన్న బాగుంటుంది
ఉండేది, కానీ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే మాత్రం దీంట్లో కొంచెం పర్లేదు, బాగానే ఉంది. సో ఇది అల్టిమేట్గా బ్యాక్ కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. బ్యాక్ కెమెరాలో మాత్రం నాకు ఎక్కడ కూడా ఎలాంటి డ్రాబ్యాక్స్ అయితే కనపడలేదు. వీడియో కానీ ఫోటో కానీ ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది. ఫైన్ క్వాలిటీ ఇమేజ్ అయితే మీరు షూట్ చేసుకోవచ్చు. ఈవెన్ గూగుల్ కెమెరాలో కూడా మీకు చాలా ఫైనెస్ట్ ఫొటోస్ వీడియోస్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వెళ్తే మాత్రం ఫ్రంట్ కెమెరాలో మనకి 20+2 ఉంటుంది. 20 మెగాపిక్సెల్ కెమెరా మీకు ఎలాగైతే కావాలో అదే తరహాలో మీకు పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. చాలా బెస్ట్ క్వాలిటీ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కానీ పక్కన రెండో కెమెరా ఉంది కదా, 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం మాత్రం యూజ్ చేశారు. నాకు తెలిసి అసలు ఈ 2 మెగాపిక్సెల్ కెమెరా లేకపోయినా పెద్దగా మనకి నష్టం అయితే లేదు. సో ఇది దీనివల్ల మనకి ఆ క్యాప్సూల్ డిజైన్ అనేది కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల చూడటానికి కొంతమందికి అగ్లీగా ఉంటుంది, కొంతమందికి మాత్రం పర్లేదు అనుకోవచ్చు. అలాగే దీన్ని మనం 2 ఇండివిజువల్ కెమెరాస్ లాగా కూడా మార్చుకోవచ్చు. ఆ ట్రిక్ కూడా నేను మీకు చెప్పాను, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఫ్రంట్ కెమెరాలో నాకు ఎవ్రీథింగ్ ఓకే, కానీ ఆ 2 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో, రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా, అది కొంచెం ఎక్కువ హైప్ కోసం మాత్రమే పెట్టిన ఒక పాయింట్ లాగా అయితే అనిపించింది. ఇది కెమెరాకి సంబంధించిన పెర్ఫార్మెన్స్. అల్టిమేట్గా కెమెరాస్ మాత్రం ఈ బడ్జెట్లో ప్రజెంట్గా అవైలబుల్ ఉన్న వాటిలో బెస్ట్ కెమెరా ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ ఫోన్లో అల్టిమేట్గా ఫీచర్ కూడా ఇదే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక మూడోది వెరీ ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్. దీంట్లో మనకి Qualcomm Snapdragon 730G ప్రాసెసర్ వాడారు. సో మనకి అలాగే దీంట్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది. గేమింగ్ పరంగా మాత్రం ఇది చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ మనకి పబ్జీ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, అలాగే Asphalt 9 కానీ, ఇవన్నీ కూడా చాలా స్మూత్గా పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. వేరే వాటితో సేమ్ ప్రాసెసర్లతో ఉన్న ఫోన్లతో కంపేర్ చేసుకున్నా కానీ దీంట్లో స్మూత్నెస్ పరంగా మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఇది మాత్రం ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా దీంట్లో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అనేది ఇస్తున్నారు. కాకపోతే ఇది మనకి ప్రజెంట్గా మనం రెగ్యులర్గా ఆడుతున్న గేమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ, Asphalt 9 ఇలాంటి వాటిలో మాత్రం మీకు ఈ ఫీచర్ అనేది పెద్దగా యూజ్ అయితే అవ్వదు. మేబీ ఫ్యూచర్లో దీన్ని ఏమన్నా వీళ్ళు సపోర్ట్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్గా మీకు గూగుల్ ప్లే స్టోర్లో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తున్న గేమ్స్ మాత్రం కొన్ని ఉన్నాయి. కాకపోతే అవి మనం రెగ్యులర్గా మన వాళ్ళు ఎవరు పెద్దగా యూజ్ అయితే చేయరు. ప్రజెంట్గా వాడుతున్న 3 గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం మీకు ఇవి పెద్దగా యూజ్ అయితే ఉండదు. కానీ ఇది మీకు యూఐ పరంగా మాత్రం చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అది నేను సాఫ్ట్వేర్ పరంగా అప్పుడు నేను మాట్లాడతాను, అక్కడ మాట్లాడుకుందాం ఈ 120Hz రిఫ్రెష్ రేట్ గురించి. అలాగే దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పాలి ఈ ఫోన్లో. సో దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా హీట్ మాత్రం మనకి గేమ్స్ ఆడుతున్నప్పుడు 42 degrees వరకు వెళ్ళింది. నేను టెస్ట్ చేసినప్పుడు ఆల్రెడీ గేమింగ్ రివ్యూ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను కదా. సో ఇది మనకి హీట్ మాత్రం కొంచెం ఎక్కువగానే జనరేట్ చేస్తుంది. ఇది Qualcomm Snapdragon ప్రాసెసర్, అలాగే మనకి MIUI అనేది కొంచెం వెల్ ఆప్టిమైజ్డ్ యూఐ. కాకపోతే ఎందుకో మరి దీంట్లో మాత్రం కొంచెం హీటింగ్ ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉందో అది మాత్రం పెద్దగా ఉపయోగం అయితే లేదు. మేబీ ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ అని నేను అనుకుంటున్నాను. సో దీన్ని వీళ్ళు మేబీ ఫ్యూచర్లో అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది, ఆప్టిమైజ్ చేసే అవకాశం అయితే ఉంటుందేమో. దాని గురించి ఇంతవరకు వాళ్ళు ఎలాంటి క్లారిటీ అయితే లేదు, కానీ ఫీడ్బ్యాక్ మాత్రం తీసుకుంటున్నారు. సో చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. సో స్టిల్ ప్రజెంట్గా ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇది కొంచెం హీట్ అయితే జనరేట్ చేస్తుంది. ఆల్రెడీ ఆ వీడియోలో కూడా నేను షేర్ చేశాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఇదే ఈ ఫోన్లో ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ కూడా అనమాట. సో ఇది అల్టిమేట్గా గేమింగ్ అలాగే పర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే, ఇక రెగ్యులర్ టాస్క్లు అంటారా, ఎవ్రీథింగ్ మీకు చాలా స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే యూఐలో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది కాబట్టి రిమైనింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. గేమింగ్ కూడా మీకు చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. ఎంత పెద్ద గేమ్ అయినా సరే మీకు చాలా బెటర్గా ఆప్టిమైజ్ చేసింది. అలాగే మనకి చాలా బెటర్గా మనకి ప్లే కూడా ఇస్తుంది అనమాట. కాకపోతే హీట్ మాత్రం అవుతుంది, ఆ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ అలాగే ఆప్టిమైజేషన్. దీంట్లో మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే MIUI 11తో వస్తుంది. సో అలాగే దీంట్లో మనకి ఎవ్రీథింగ్ చాలా కొత్త ఫీచర్స్ అయితే వెళ్ళి యాడ్ చేశారు. ఎవ్రీథింగ్ మనకి ఆప్టిమైజేషన్ పరంగా మాత్రం సూపర్గా ఉంది. అలాగే ర్యామ్ మేనేజ్మెంట్ కూడా సూపర్గా ఉంది. మనకి గేమ్స్ అన్నీ కూడా మనకి చాలాసేపు వరకు మనకి మెమరీలో అయితే ఉంచుకుంటుంది. మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మనకైతే రెజ్యూమ్ కూడా చేస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఏదైతే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉందో దాంతో మాత్రం వీళ్ళు ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయలేదు అనేది నా పాయింట్ అనమాట. మేబీ ఫ్యూచర్లో దీన్ని ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక యూఐ పరంగా మాత్రం ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. దీంట్లో మనకి డిస్ప్లే అనేది 120Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీకు స్క్రోలింగ్ చేస్తున్నా కానీ, లేదంటే బ్రౌజ్ చేస్తున్నా కానీ, లేకపోతే మీరు ఎక్కడున్నా సరే మీకు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెటర్గా ఇస్తుంది రిమైనింగ్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే డిఫాల్ట్గా మనకి ఈ డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మిగతా ఆ బడ్జెట్లో ఫోన్స్తో కంపేర్ చేసుకున్నా లేకపోతే మిగతా యూఐతో కంపేర్ చేసుకున్నా ఇది మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ, మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే గ్యాలరీలో మీరు మూవ్ అవుతున్నప్పుడు కానీ, లేదంటే సోషల్ మీడియా యాప్స్ వాడుతున్నప్పుడు కానీ మీకు చాలా చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇది మాత్రం 100% గ్యారంటీ అనమాట. యూఐ పరంగా మాత్రం ఈ 120Hz రిఫ్రెష్ రేట్ అనేది మీకు చాలా చాలా బెటర్గా అయితే యూజ్ అవుతుంది. సో అల్టిమేట్గా MIUI ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ అనేది చాలా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తుంది. ఇది మాత్రం 100% షూర్ అనమాట. ఇక నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ విషయంలో కూడా కొన్ని మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఒక నార్మల్ మోడరేట్ యూజర్స్కి అయితే మీకు 7 hours స్క్రీన్ ఆన్ టైం షార్ట్ అయితే మీకు ఇస్తుంది. ఒక గేమర్కి అనుకోండి, బాగా గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, ఒక 5 hours వరకు అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదు. 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 27 watts సపోర్ట్ చేసే ఛార్జర్ మీకు బాక్స్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 1 hour 15 minutes వరకు అయితే టైం పడుతుంది. నేను టెస్ట్ చేసినప్పుడు అంటే 75 minutesలో మీకు ఫుల్గా ఛార్జ్ చేయగలదు. అలాగే అల్టిమేట్గా బ్యాటరీ పెర్ఫార్మెన్స్ మాత్రం ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇది అల్టిమేట్గా మనకు కావాల్సిన మేజర్ పాయింట్స్ అనమాట. అలాగే వీటిలో కొన్ని మనకి ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్, చిన్న చిన్న పాయింట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ పాయింట్ మనకి దీంట్లో ప్లస్ పాయింట్, దీంట్లో మనకి IR బ్లాస్టర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే ఇది మనకి స్ప్లాష్ రెసిస్టెంట్ అనమాట. ఇది కూడా ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా వీళ్ళు రెండు వైపులా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5ని ప్రొవైడ్ చేశారు. సో పర్లేదు, ఆ బడ్జెట్లో మనకి అన్ని మొబైల్స్లో కూడా మనకి ఇదే ఉంటుంది కాబట్టి ఓకే అనమాట. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి సైడ్ మౌంటెడ్ ఇచ్చారు వీళ్ళు. చాలా చాలా స్పీడ్గా ఉంది, చాలా చాలా కొత్తగా కూడా ఉంది. ఫస్ట్లో నేను స్టార్టింగ్లో అసలు ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకి అంత బాగా యూజ్ అవుతుందా అనిపించింది, కానీ తర్వాత నేను 20 రోజులు వాడిన తర్వాత మాత్రం ఇది చాలా చాలా కన్వీనియంట్గా, చాలా కంఫర్ట్గా కూడా ఉంది నాకైతే. ఎందుకంటే రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కంపేర్ చేసుకుంటే ఈవెన్ మనకి సింపుల్గా ఇలా ఫోన్ పట్టుకొని ఇలా అన్నగానే మనకి ఇది ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో కూడా మనం దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. 4 ఫింగర్ కానీ అలాగే మిడిల్ ఫింగర్ కానీ మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. చాలా చాలా కంఫర్ట్గా అయితే ఇది ఉంటుందన్నమాట. చాలా స్పీడ్గా కూడా ఉంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా చాలా చాలా స్పీడ్గా ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే నెట్వర్క్ అలాగే కాల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. కొన్నిసార్లు మాత్రం వైఫైలో అప్పుడప్పుడు మనకి మేబీ నెట్వర్క్ పోతుంది, ఒక్కొక్కసారి వస్తుంది. మేబీ అదొక అప్డేట్ ప్రాబ్లమో లేకపోతే సాఫ్ట్వేర్ ప్రాబ్లం తెలియదు. నేను ఫేస్ చేశాను, అందరు ఫేస్ చేస్తున్నారో లేదా క్లారిటీ అయితే లేదు. కొన్నిసార్లు అది మా ఇంట్లో ఉన్న వైఫైకే నేను ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను అనమాట. ఇది దీనికి సంబంధించిన కొన్ని ప్లస్ పాయింట్స్. ఇక దీనికి సంబంధించిన నెగిటివ్ పాయింట్స్ విషయానికి వెళ్తే చిన్న చిన్న పాయింట్స్. దీంట్లో మనకి ట్రిపుల్ స్లాట్ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక రెండోది మనకి ఇది డిస్ప్లే మీకు 6.67 inches ఉంటుంది కదా. ఇందాక డిస్ప్లే గురించి ఒక నెగిటివ్ పాయింట్ చెప్తాను చెప్పాను కదా. ఇది కొంతమందికి ఇంత పెద్ద డిస్ప్లేలో అయితే కొంచెం చుట్టానికి బాగానే ఉంటుంది, మూవీస్ చూసే వాళ్ళకి, గేమ్స్ ఆడే వాళ్ళకి. కానీ రెగ్యులర్ పీపుల్ నార్మల్గా నాలాంటి వాళ్ళకైతే మాత్రం ఇంత పెద్ద డిస్ప్లే అయితే కొంచెం కన్వీనియంట్గా అయితే లేదని నేను అనుకుంటున్నాను. కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. నార్మల్గా మనకి 19:9 అంటేనే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇంకా 20:9 అనమాట, ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కొంచెం సైజ్ కొంచెం పెద్దగా ఉందేమో అని నేను అనుకుంటున్నాను. సో అందరికీ ఇది ప్రాబ్లం ఉంటుందో లేదా క్లారిటీ అయితే లేదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి. ఇక నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఉన్న ఫ్రంట్ కెమెరాకు ఉన్న ఆ 2 MP కెమెరా ఉంది కదా, అది అనవసరంగా ఒక డిజైన్ కోసమో లేకపోతే వాళ్ళు ఏదో మార్కెటింగ్ కోసమో వాడినట్టే అనిపించింది. సో అదొక కొంచెం ప్రాబ్లం అయితే అనిపించింది అనమాట. ఇవి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్, అలాగే కొన్ని మైనస్ పాయింట్స్ అనమాట. అల్టిమేట్గా ఈ ఫోన్లో ఉన్న ది బెస్ట్ ఏంటంటే, ద గుడ్ ఏంటంటే మనకి దీంట్లో ఉన్న కెమెరా, అలాగే డిస్ప్లే, అలాగే కొన్ని ఫీచర్స్ లైక్ మనకి వైడ్ వన్ L1, అలాగే HDR10+, అలాగే దీంట్లో బ్యాటరీ కూడా పర్లేదు, నేనైతే సాటిస్ఫై అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో అల్టిమేట్గా మైనస్ పాయింట్స్ ఏంటంటే ఒకటి నాకు పెద్దగా కనిపించేది ఏంటంటే దీంట్లో హీటింగ్ ప్రాబ్లం అయితే కొంచెం ఉంది. అది మేబీ ఫ్యూచర్లో సాల్వ్ చేస్తారో అయితే క్లారిటీ అయితే లేదు. అలాగే దీంట్లో ట్రిపుల్ స్లాట్ కూడా లేదు. సో అది కూడా ఇస్తే కొంచెం బెటర్గా అయితే ఉండేది. సో ఇది ఫ్రెండ్స్ POCO X2కి సంబంధించిన ఫుల్ రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.